హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు జూలై నెల ఇంక్రిమెంట్తో పాటు డిఏ అలర్ట్ అండి. సో జూలై నెలలో పెరిగిన డిఏతో జీతాలు చేసేటప్పుడు ఇలా చేయకుంటే మీ బిల్ అయితే రిజెక్ట్ చేస్తారండి ట్రెజరీ వారు. సో ఆ ప్రమాదం అయితే ఉంది కాబట్టి ఆల్రెడీ మీరు మీ ఇంక్రిమెంట్ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఉంటే ఓకే అండి. సబ్మిట్ చేయని వాళ్ళ కోసం అయితే ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నిధి పోర్టల్లో జూలై నెల జీతాల బిల్లులను సమర్పించుటకు గడువు అనేది 25వ తేదీ ముగిసింది. ఈ నెలలో ఇంక్రిమెంట్ ఆర్డర్లు పొంది ఇంక్రిమెంట్తో కలిపి శాలరీ బిల్లు పెట్టుకున్న ఉద్యోగుల యొక్క ఇంక్రిమెంట్ ఆర్డర్ మరియు ఫామ్ 49 ఇంక్రిమెంట్ సర్టిఫికేట్ మరియు వెరిఫికేషన్ రిపోర్ట్లను తప్పనిసరిగా డీడీఓ గారి సిఎఫ్ఎంఎస్ లాగిన్లో అప్లోడ్ చేయవలనండి. లేనిచో ట్రెజరీ అధికారులు మీ బిల్ రిజెక్ట్ చేస్తారు. కావున అందరూ ఈ విషయాన్ని మర్చిపోవద్దండి. ఇక్కడ ముఖ్యమైన గమనిక ఏంటంటే, వేరియేషన్ రిపోర్టు అనగా గత నెలతో పోలిస్తే ఈ నెలలో జీతం ఎంత పెరిగింది అని తెలిపే రిపోర్టు. ఈ నెల డిఏ ఇంక్రిమెంట్ వలన గత నెల జీతం కంటే కొంత బేసిక్ పెరుగుతుంది. ఆ వివరాలు వేరియేషన్ రిపోర్ట్లో ఉంటాయి. వేరియేషన్ రిపోర్టు నిధి పోర్టల్ డీడీఓ లాగిన్ నందు రిపోర్ట్స్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకునే దానికి అవకాశం ఉంది. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా, ఇంకా ఎవరైనా సబ్మిట్ చేయనట్టయితే, మీకు మీ జూలై నెల జీతాలు రిజెక్ట్ కాకూడదు అంటే, రిజెక్ట్ ఎవరు కావాలని కోరుకోరు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంకా సబ్మిట్ చేయనట్లయితే మీరు మీ శాలరీ బిల్ పెట్టుకునే ఇంక్రిమెంట్ ఆర్డర్స్ అంటే ఫామ్ 49 అలాగే ఈ వేరియేషన్ రిపోర్ట్ను మీరైతే డీడీఓ గారి సిఎఫ్ఎంఎస్ లాగిన్లో అప్లోడ్ అయితే చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.